నిజంగా 500 రూపాయల నోటు చూద్దామంటేనే నాకు కనబడతలేదోల్లా. ఎందుకు కనబడతది చెప్పుండ్రి. అంతా ఇచ్చుడు తీసుకునుడు అంత ఫోన్లలోనే నడుస్తున్నదాయే కదా. సరే ఇక పైసల ముచ్చట పక్కకు పెట్టురి కానీ సర్కార్ నౌకరి పనిచేసేటోళ్లకు ఏ పాటు జీతం ఉంటుందోల్లా? 50,000 60,000. సరే ఇక సీనియర్ అనుకుంటే ఎక్కువ 1,00,000 రూపాయలు వేసుకోరాదు. ఇక వచ్చే జీతంలో ఏముంటుంది? లోన్లు పోతుంటాయి, పిల్లల ఫీజులు, ఇట్లా అంటే మధ్యతరగతి అన్నట్టే కదనోళ్ళ. కానీ ఒక మహానుభావుడు ఉన్నాడోళ్ళ, చేసేది సర్కారు కొలువే కానీ ఆయన మాత్రం నోట్లతోని గుట్టలు గుట్టలు కట్టుకున్నాడోళ్ళ. అయ్యో అర్థం కాలేదా? పాండ్రి అట్లట్లా పోయి మనం పరిశాన చేసొద్దాం రాండ్రి. ఓయమ్మనే ఎన్నొద్దులైతున్నదో 500 నోట్ల కట్టలను చూడక. అసలు ఈ నడమ మనం నోట్ల కట్టలనే ఎక్కువ చూస్తలేం కదా, అంతా ఫోన్లలోనే నాయే. కానీ ఇగో ఈ మహానుభావుని ఇంట్లో చూడురుల్లో కట్టలకు కట్టలు గుట్టలు వేర్చినట్టే వేర్చుకున్నాడు. డెకోల మంచం కింద బీరువాలల్లా తనాబీలల్లా ఇగో ఈయన ఇంట్లో ఏడ చెక్కింగ్ చెయ్యి పైసలు నగలెళ్ళినాయోల్లా. అయితే ఈ పాటికే మీకు సినిమా కొంచెం అర్థమై ఉంటది. ఈ సారు వారు ఒడిస్సా రాష్ట్రం జల వనరుల శాఖ డైరెక్టరు, సర్కార్ నౌకిరి. ఇక ఎంత సర్కారు నౌకిరైనా ఎక్కువ 1,00,000 రూపాయలు జీతం ఉంటది కావచ్చు. కానీ వచ్చే జీతానికి సారు వారి బిల్డప్కు అస్సలు కుదురుతలేదట. విజిలెన్స్ ఆఫీసర్లు ఓ మల్క చెక్కింగ్ చేద్దామని ఇంట్లోకి పోయిర్రు. ఆగో ఇట్లా నోట్ల కట్టలు బయట పడ్డాయి. ఇక వీటిని సగబెట్టి ఓ ఇట్లా పేర్చే వరకే తలపానం తోకకొచ్చింది ఆఫీసర్లకు. ఇక వీటిని చేతులతోని లెక్కబెట్టుడు కాని పని అని అర్థమైపోయింది. డైరెక్ట్గా మిషన్లనే పట్టుకొచ్చి లెక్క పెడతాండ్రు. ఖాళీ పైసలే కాదు, 4-5 జాగాలల్లా పెద్ద పెద్ద బంగ్లాలు, భూములు, జాగాలు కూడా ఉన్నాయట సారువారి. ఇక ఎప్పుర్రి ఇన్ని గనం నోట్లు ఇంట్లో పెట్టుకొని ఇంతగనం ఆస్తులు కమాయించిండంటే సారువారు ఎంత సిన్సియర్గా డ్యూటీ చేస్తాండో కదా. కటకున వాడెత్తు సర్కారు నౌకరి అంటే చాలు ఇక లంచాలు తీసుకునేందుకు అన్నట్టే చేస్తారో లగ్గిసుంటోళ్ళు. అన్ని చక్కగున్నా పైసలేంది ఫైలు ముంగిటికి పోనీయరు. ఇగో ఇట్లా కష్టపడి సంపాదించుకున్న మంది సొమ్మును ఒర్రంగా గుంజుకొని ఇగో ఇట్లా దాచిపెట్టుకుంటారు. అయినా ఏం చేసుకుంటారు గిన్ని పైసలు? ఓ దిక్కు సర్కారు జీతాలు ఇయ్యవట్టే. అయినా ఈ లంచాలు ఏంది కావచ్చు, పోయేటప్పుడు ఏమన్నా ముల్లెలు మూటలు కట్టుకొని పోతారా కథ. గాని ఎంత ఎప్పు గింతెపో.